నమస్కారం అందరికీ. ఇక రాష్ట్రంలో రైతు బంధు కథ ఊసే లేకుండా పోయింది రేవంత్ రెడ్డిది. ఏ విధంగా అంటే ఒక మాట భలే అనిపిస్తుంది నాకు ఇప్పటిదాకా కూడా. కేసీఆర్ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోద్దట, ఏం బంద్ చేయడానికి మేమైనా దివానే గాలేమా అని చెప్పిండు. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు దివానే గాలెవరు, అసలు తోతేబార్ గారు ఎవరు అనుకుంటా చూస్తూ ఉన్నారు. కేసీఆర్ మీకు 10,000 రూపాయలు బిచ్చమెత్తాడా, నేను వచ్చినాక 15,000 రూపాయలు ఇస్తా మీకు. మరి రైతన్నలు, వలసపోయిన రైతన్నలు కేసీఆర్ హయాంలా మూటలు గిట్ల సర్దుకొని వచ్చి మరి బీడుబారిన భూముల్ని చదును చేసి పంటలు పండించి భారతదేశంలోనే నంబర్ 1గా రైతన్నలు కూడా వ్యవసాయం చేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక అదే రైతన్నలు మళ్ళీ వలసపోతా ఉన్నారు. ప్రాంతాలు వదిలి, వ్యవసాయాన్ని వదిలి, తల్లిదండ్రులను వదిలి, కుటుంబాల్ని వదిలి మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వలస పోతా ఉన్నారు. ఈ రోజుల్లో రైతే రాజుగా ఉండే రాష్ట్రంలో రైతే ఈరోజు ఒకరి ముందు చేయాచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తాడి చెట్లకో లేకుంటే యాప చెట్లకో చింత చెట్లకో తాళ్ళు వేసుకొని చనిపోయే దుస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుని పండగలా చేసిండు. రైతు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగలా మార్చింది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం దాన్ని మించి చేస్తుందని రైతులు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పటికీ ఈరోజు ఏమైంది? ఎటు చూసుకున్నా కూడా రైతుల మృత్యుకేకలు, ఎటు చూసినా కూడా రైతుల ఆత్మహత్యలు, ఎటు చూసినా కూడా రైతుల కుటుంబ సభ్యులు పోలికేకలు పెడతా ఉన్నారు. మేము బ్రతకలేని స్థాయిలో ఉన్నాం, మమ్మల్ని ప్రభుత్వం కూడా ఆదుకుంటలేదు. ఆశపడి రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఉన్న ఆశ కూడా అడి ఆశ అయిపోయింది. మా బ్రతుకు దీనంగా ఉందనుకుంటా రేవంత్ రెడ్డి గారు అనుకుంటా రైతన్నలు వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన డిసెంబర్ చూసుకోవచ్చు. డిసెంబర్ నుంచి సారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి రైతు బంధు నేను వచ్చి రాగానే ఈ డిసెంబర్ మనకు రైతు బంధు రావాల్సింది డిసెంబర్ 2024 డిసెంబర్లో చూసుకుంటే మాత్రము 10వ తారీఖు రైతు బంధు రావాలి. ఈ 10వ తారీఖు రైతు బంధు కూడా ఎకరానికి 15,000 చొప్పున 7,500 రూపాయలు ఆ రోజు ఎగ్గొట్టే. అదేవిధంగా మళ్ళీ అది ఏ రోజు అన్నాడు, జనవరి ఇస్తా అని చెప్పిన మిత్రులు గుర్తుపెట్టుకోవాలి. జనవరి ఇస్తా అన్నాడు, సంక్రాంతికి అదే 7,500 రూపాయలు ఇస్తాడు. ఇది కూడా ఎగ్గొట్టిండు. ఆ తర్వాత ఫిబ్రవరి డేట్ పెట్టిండు. ఆయన చెప్పడానికి నోరుకు విచిత్రం అనిపిస్తుంది మిత్రులారా. ఫిబ్రవరికి కూడా ఆయన ఇయ్యలేని పరిస్థితి. ఆ తర్వాత ఏమన్నాడు, తర్వాత మార్చ్ అన్నాడు. మార్చి కూడా జాడ లేకుండా పోయింది మిత్రులారా. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఆ రోజుల్లో సారు మేళ ఇచ్చిండయ్యా. ఎంత ఇచ్చిండయ్యా అంటే 5,000 రూపాయలు ఇచ్చిండు. అది కూడా పూర్తి స్థాయిలో ఎవరికి అందేని పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆగస్ట్ అని చెప్పిన ప్రజలకు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఆగస్ట్కి ఇస్తాడు. ఎంత అయ్యా అంటే 7,500 రూపాయలు ఇస్తాడు. ఇది కూడా ఇయ్యలేదు. తర్వాత సెప్టెంబర్ అన్నాడు. ఆ రోజు కూడా 7,500 రూపాయలు ఇయ్యలే ప్రజలకు. ఆ తర్వాత నెక్స్ట్ పరంగా చూసుకుంటే మళ్ళీ డిసెంబర్ వచ్చింది, అంటే సంవత్సర పాలన ముగిసింది. మళ్ళీ 10వ తారీఖు రైతు బంధు 7,500 రూపాయలు ఇవ్వలే. మళ్ళీ సంక్రాంతి జనవరి అన్నాడు, ఆ పండగ చేసుకోండి నేను డబ్బులు పంపిస్తా అని చెప్పిండు. ఆ సంక్రాంతి కూడా 7,500 రూపాయలు కూడా రాలే. ఆ తర్వాత ఫిబ్రవరి అన్నాడు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, మీరు నాకే ఓటేయండి, ఈసారి మాత్రం తప్పకుండా 7,500 రూపాయలు వేస్తా అని చెప్పిండు. ఆయన రేవంత్ రెడ్డి గారు సార్ ఏం చేసిండు, అదే ఫిబ్రవరిలో 15,000 ఉండే కదా, దీన్ని కాస్త కుదించి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. అంటే దగ్గర 3,000 రూపాయలు ఎగ్గొట్టి రైతు ఖాతాలో ఓన్లీ 1 ఎకర్కి మాత్రమే, గుర్తుపెట్టుకోవాలి, 1 ఎకర్కి మాత్రమే రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండయా అంటే 6,000 రూపాయలు మాత్రమే రేవంత్ రెడ్డి రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. 6,000 రూపాయలు మాత్రమే వేసిండు. తర్వాత అది అందరికి వాళ్ళే, ఓన్లీ 1 ఎకరం ఒక ఎకరా రైతుకు మాత్రమే రైతు బంధు పడింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది మిత్రులారా. మళ్ళీ మార్చి వచ్చింది. ఇప్పుడు ఎట్లాగో
రైతు బంధు సర్పంచ్ ఎలక్షన్ వస్తలేవు, లోకల్ బాడీ ఎలక్షన్ వస్తలేవు అనుకుంటా రేవంత్ రెడ్డి ఇగో ఈ విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ మార్చిలో కూడా సున్నా రైతు బంధు బోగస్ అనుకుంటా మనం ప్రతి ఒక్కటి వింటా ఉన్నాం మిత్రులారా. మరి రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నారు రైతుల్ని? కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు రైతు రాజుగా బ్రతకాలి, రైతులకు నీళ్లు ఒకడే సరిపోదు, ఆయన చెల్లించిపోయాడు. ఏదైతే 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ప్రజలు వలసపోవుడు, ప్రజలు చనిపోవుడు, పశువులు డొక్కబారి ఆ సైడ్ బొక్కలు బయటికి వెళ్ళి పశుగ్రాసం లేక మరణించిన ఎన్నో ఆవుల కథలు ఉన్నాయి, ఎన్నో జీవరాశుల కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ చరించి చూసి రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో, హలము సాగాలి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, వ్యవసాయ రంగంలో ముందుకు దూసుకెళ్లాలంటే వారికి ప్రధానంగా నీళ్ళు ఇవ్వాలని కాళేశ్వరాన్ని కట్టిండు. ఆ కాళేశ్వరాన్ని బొక్కబడ్డది, గండిపడ్డది, కొట్టుకుపోయింది అనుకుంటే ఆ కాళేశ్వరం నీళ్లు ఈ రోజు దాకా ఇప్పటిదాకా కుట్ర చేస్తే రైతుల ఆగమైలు. రేవంత్ రెడ్డి ఆగం కాలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగం కాలే, మంత్రి వర్గం ఆగం కాలే, ఎమ్మెల్యే వర్గం కూడా ఆగం కాలే, కానీ రైతుల వర్గం ఆగమయ్యలు, మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమయ్యలు, తెలంగాణ బిడ్డలు ఆగమయ్యలు. మళ్ళీ పిట్టాల లెక్క ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. నీళ్ళు ఒకటి ఉంటే సరిపోదు, 24 గంటల కరెంటు కూడా ఇవ్వాలి అనుకుంటా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. రాత్రి ఆ వ్యవసాయకులు పొలాలలో కర్రలు పట్టుకొని లైట్లు పట్టుకొని పోతా ఉంటే వీసి సర్పాలు కాటేయడంతో ఎందరో మంది రైతన్నలు రాత్రిపూట కరెంట్ అయిపోయి, మోటార్ అయిపోయి, మా భర్త చనిపోయిందని, మా నాయన చనిపోయిందని, రైతన్న చనిపోయిందని ఆ యొక్క చావును చూసి ఆయన చెల్లించిపోయాడు. 24 గంటల కరెంట్ ఇవ్వడంతో మోటార్ ఆన్ చేసి వచ్చుడే లేటు. మోటార్లో హీట్ ఎక్కుతున్నాయి తప్ప కరెంటులు పోతలేవు ఆ రోజుల్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా కరెంట్ కట్ చేస్తూ ఉన్నాడు. ఇంకో చూసుకుంటే అదేవిధంగా మరి వీళ్ళకు రైతులకు మరి సావుకారు నుంచి అప్పు తీసుకొస్తా ఉన్నారు. ఈ విధంగా కాకుండా రైతులకు పెట్టుబడినివ్వాలి. పెట్టుబడినిస్తే ప్రపంచంలో ఎవరు పెట్టిన విధంగా కేసీఆర్ సర్కారు వినూత్నమైన ఆలోచన చేసింది. అది ఏందయ్యా అంటే రైతు బంధు పథకము. అందులో ఎకరానికి ఎంత ఇస్తా అని చెప్పిండు? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ అనేది రైతులకు ఇచ్చింది. ఎవరికి ఇచ్చిందయ్యా అంటే రైతులకు ఇచ్చింది. అదేవిధంగా దానివల్ల ఆ యొక్క పిండి బస్తాలకు కానీ, ఆ ట్రాక్టర్ దున్నులకు కానీ, లేకుంటే ఆ కూలీలకు కానీ పెట్టుబడికి వాళ్ళకి సరిపోయేది. ఒక ఎకరానికి సపోజ్ ఒక 3 ఎకరాలు ఒక రైతు పండించాడు అనుకో, 3 ఎకరాలు రైతు పండిస్తే దగ్గర దగ్గర ఈ రోజు అతనికి 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయల నుంచి దగ్గర దగ్గర 1,80,000 వరకు ఒక రైతు 3 ఎకరాల సంపాదించుకోగలుగుతున్నాడు. ఆయనకు పెట్టుబడులు మొత్తం ఒక 30,000 వెళ్ళిపోయినా కూడా అతని మిగిలేది ఎంత అంటే 1,50,000 రూపాయలు అతని అదనంగా మిగులుతా ఉంది. దీని ద్వారా అతను అప్పులు కట్టుకుంటున్నాడు, వారి బిడ్డల్ని పోషించుకుంటున్నాడు. అదేవిధంగా వారి కుటుంబాల్లో పెళ్లి కార్యక్రమాలు ఉంటే పెళ్లిళ్ళు చేపిస్తున్నారు. రైతు రాజుగా అయ్యిండు. ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ క్రియేట్ చేశాడో ఇంకోటి గ్రీన్ మోటార్ రెవల్యూషన్ కూడా ఉంది. అదేంటంటే జాన్ డీర్ బండి. మీరు తెలుసుకోవచ్చు, జాన్ డీర్ బండి ఇది ప్రతి ఒక్క రైతులు కొంటా ఉన్నారు. ఈ ట్రాక్టర్ కొనడానికి గల కారణం ఏందయ్యా? కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం వల్లనే దగ్గర దగ్గర ఒక సంవత్సరం కానీ పెట్టుబడులు పోయినా రైతుకు మిగిలేది ఒక పంటకు వచ్చేసి 1,50,000 రూపాయలు మిగిలితే దాంట్లో నుంచి ట్రాక్టర్ కొనుక్కుంటారు. ట్రాక్టర్ కొనుక్కొని ఒక బ్రహ్మాండమైన వ్యవసాయాన్ని సాగిస్తూ ఉన్నారు. ఎవరి కారణం వల్ల? కేసీఆర్ గారి హయాంల వల్ల. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఈరోజు ఆ జాండీ ట్రాక్టర్లు అమ్ముకునే పరిస్థితి, ఈరోజు ఆ ఎకరాల భూముల్ని అమ్ముకున్నా కూడా కొనని పరిస్థితి, అవన్నీ వదిలేసి ఈరోజు రైతన్న వలసపోతా ఉన్నాడు. మరి నీ రైతు బంధు ఎక్కడ రేవంత్ రెడ్డి? రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా, నీ రైతు బంధు ఎక్కడ? ప్రజలకు రావాల్సిన రైతు బంధు ఎక్కడ? 1,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఒకసారి ఢిల్లీకి పోతే ఎంత అయితే తెలుసా మిత్రులారా? దగ్గర దగ్గర 10 కోట్లు అవుతుంది రేవంత్ రెడ్డి ఒక్కరోజు ఢిల్లీకి పోతే. అట్లాంటిది రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర 37 సార్లు ఢిల్లీకి పోయిండు. 37 సార్లు ఢిల్లీకి పోయినాడు. అంటే చూడండి ఎన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఉదాహరణ తగలేసిండో. ఇదే పైసలేదో 37 సార్లు పోయిన ఢిల్లీకి ఏదో గడ్డి పరక కూడా పీకి తీసుకురాలేదు అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి గడ్డి పరక కూడా. కోట్ల రూపాయలు ఖర్చు.
మరి రైతులకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. రైతులు ఏం తప్పు చేసి ఈరోజు? దయచేసి ప్రజలకి మేలుకోవాలి. రైతు వర్గాన్ని ముంచడానికి రేవంత్ రెడ్డి బరాబర్ పనిచేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కుర్చీని కూలగొట్టి మళ్ళీ మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మన రాజ్యం అంటే ఏంది? మనకు రైతు బంధు రావాలి, రైతు రుణమాఫీ కావాలి, రైతులకు 24 గంటల కరెంటు కావాలి, పంటలకు పట్టు చెప్పడం మర్చిపోయినా, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పంటలకు మద్దతు ధర లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు మిర్చీలకు 25,000 రూపాయలు ఉండే కింటాకు, ఈరోజు 13,000 15,000 ఉండు గోస అయిపోయింది. ఇంత దరిద్రమైన ధోరణి రేవంత్ రెడ్డి పాటిస్తా ఉన్నాడు.